వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. పిలిస్తే పలికేవారు, చదువుకున్నవారు, అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో TPCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ గెలిస్తే రూపాయలు 100 కోట్లతో నగర అభివృద్ధి. నిజామాబాద్ నగరంలోని దుబ్బా చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ నాయకులు మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రజల కోసం చేసిందేమీ లేదు. నగరంలోని 3, 4, 5 డివిజన్లలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఉత్తమ్ కుమార్ అంతా అవినీతి మంత్రి, క్యాబినెట్లోనే లేడు. కొరుట్లలో ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. దేశంలో, రాష్ట్రంలో MIM గెలిచిన చోట్ల గొడవలు, అత్యాచారాలు అధికమయ్యాయి. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని దర్శించుకొని మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రాణా కౌర్. కాంగ్రెస్ అబద్ధాలను ఎండగడుతున్నందుకే నాపై దండయాత్ర. భీమ్గల్ అభివృద్ధిపై ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలు హాస్యాస్పదం. భీమ్గల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్ట్రీట్ మీటింగ్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారో చెప్పాలి. నిజామాబాద్ BRS కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్. పిలిస్తే పలికేవారు, చదువుకున్నవారు, అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలని TPCC చీఫ్ MLC మహేష్ గౌడ్ కోరారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధి చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో TPCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్ 24, 25, 26 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థులు గౌతమి నరేష్ రెడ్డి, శ్వేత విజయపాల్ రెడ్డి, సకినాల శివప్రసాద్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం వైపు చూస్తూ ఉన్నారు. మేము ఇస్తున్న సన్నబియ్యం, మేము ఇచ్చిన రేషన్ కార్డులు, మేము ఇస్తున్న ఇందిరమిల్లు, మేము ఇస్తున్న ఉచిత కరెంటు, మహిళలు వాడుకుంటూ ఉచిత బస్సు, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీయే పేదలకు అండగా ఉండే పార్టీ అనే మాట. అలాగే వినాయక్ నగర్లోని మేయర్ స్ట్రీట్లో 6, 23, 22 డివిజన్ అభ్యర్థులకు మమత, రత్నాకర్ గౌడ్, కొత్త భాగ్య, వేణుకుమార్, పుప్పాల లక్ష్మీలకు మద్దతుగా TPCC చీఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్ కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడని, రాముడు పేరుతో ఓట్లు అడగడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, అరికెల నర్సారెడ్డి, తహేర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో ఉన్న తీయడం సేవ చేస్తారమ్మా. మన పక్కన ఇక్కడే ఉంటుంది, మా మమతమ్మ ఇక్కడే ఉంటుంది, భాగ్యలక్ష్మి ఇక్కడే ఉంటుంది, లక్ష్మి ఇక్కడే ఉంటుంది. మన ఇంట్లో మధ్యన ఉంటారు కదా. పొద్దున్న లేస్తే దర్వాజా కొడితే దర్వాజా తీసి మాట్లాడతారు. నువ్వు వాడికి పోవాలంటే 15 రూపాయలు కావాలా. ఆడికి పోయినాక సెక్యూరిటీలను పక్క తప్పి నువ్వు ఆమె కలాలంటే మళ్ళీ సెక్యూరిటీలు ఉంటారా, తెలుసు కదా. అందుకే మీ అందరి విజ్ఞప్తి, 6వ డివిజన్లో జరుగుతున్న ఎన్నికల్లో మమత గారికి చేతి గుర్తు కోటేయండి. ఎందుకు కోటేయమని అడుగుతున్నా, అభివృద్ధి కొరకు. అభివృద్ధి ఎవరితో కాదమ్మా, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో తప్ప ఎవరితో అభివృద్ధి కాదు. ఏమిస్తున్నాం మనం ఇవాళ? సన్న బియ్యం. మా మేయర్ సుజాతమ్మ తింటున్న సన్న బియ్యమే మీరు తింటూ ఉన్నారు. అవునా? आपको बारीक चावल आ रहा है ना? బీజేపీ పార్టీ నాయకులు మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.
ఆదివారం 3, 4, 5 డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి రాముడు కృష్ణుడు అంటూ హిందూ ముస్లింలంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడని, మిగతా సమయంలో ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడడని అన్నారు. అరవింద్ గడిచిన 7 సంవత్సరాల్లో గ్రామాల అభివృద్ధి కోసం ₹1 కేటాయించలేదని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ 2 ఏళ్ల కాలంలోనే విలీన గ్రామాలకు కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నానని, ఈ గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఉచిత కరెంటు, ఉచిత బస్సు ఇస్తున్నామని, ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, రైతు బంధు, రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇటువంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చెప్పే కట్టుకథలు నమ్మకుండా ఈ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా మన డివిజన్తో పాటు నిజామాబాద్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా నిర్మించుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాగారెడ్డి, సంజీవ్ రెడ్డి, దుడ్డు సందీప్, ఖ్యాతం మహేందర్, అభ్యర్థులు జక్కుల సంధ్య, తరుణ్, రమేష్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలో భాగంగా మరి మన గోపంపల్లి డివిజన్ నంబర్ 3లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరిమణి జక్కుల సంధ్య గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ప్రచారంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. సంవత్సరాలను మీకు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్లలో మరొక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిండు. కానీ మన నిజామాబాద్ జిల్లాకు, నిజామాబాద్ టౌన్కు ₹1 రాలే. ఓట్లు అడుగుతా ఉన్నారు బీజేపీ వాళ్ళు. అయ్యా నువ్వు ఎప్పుడైనా గుప్పంపల్లికి వచ్చినావా? ఎప్పుడైనా వచ్చిందా? మంచి అయితే వచ్చిందా, చెడైతే వచ్చిందా, ఏమైనా వచ్చిందా? ఇవాళ మేము అన్నిటికీ మీకు ఒక సొంత బిడ్డలాగా అన్నిటికీ మేము అందుబాటులో ఉన్నాం. పాపం ఇవాళ మన మధ్యన మన తమ్ముడు దుడ్డలింగం ఇవాళ మన మధ్యలో లేడు, చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళ కుటుంబము వీళ్ళందరూ కూడా ఆదుకుంటామని చెప్పినాం. వీళ్ళు చాలా మంది కార్యకర్తలకు మరి నష్టం జరుగుతుంది. మేము అన్ని విధాలుగా మేము వచ్చినాం మీ కూపన్పల్లికి. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్లోని పలు కాలనీలలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి శమంతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్లోని మారుతి నగర్, కంటేశ్వర్, గంగాస్థాన్, చంద్రశేఖర్ కాలనీలలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటా తిరుగుతూ కాలనీ వాసులను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. డ్రైనేజీ సమస్యలు అన్ని పరిష్కరిస్తానన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, వృద్ధాప్య పింఛన్లు అందజేస్తామన్నారు. ఇక్కడనే మారుతి నగర్లో ఉంటాను. నేను ఒక రిటైర్డ్ టీచర్ని. 24లో రిటైర్ అయ్యాను. నాకు పిల్లలతోని, పిల్లల పేరెంట్స్తోని ఎలా మమేకంగా ఉంటానో చాలామందికి తెలుసు. ఇక్కడ అందరూ నాకు చాలా మిత్రులు ఉన్నారు, రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి మనం ముందుకు సాగాలంటే ప్రతి ఇంటికి తిరిగాము. చాలా డెవలప్మెంట్, అంతా డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగాలేదు ఇక్కడ. అన్నీ కూడా మనము చూసుకోవాలంటే 19వ వార్డు నుంచి మీరందరూ ఓటుని, అమూల్యమైన ఓటుని వేసి గెలిపించాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఓటు ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ పథకాలు ఏది అమలు చేయాలన్నా కానీ దేశంలో, రాష్ట్రంలో ఎంఐఎం గెలిచిన చోట్ల గొడవలు, అత్యాచారాలు అవుతాయని బైన్సా క్షేత్రం ఈ మున్సిపల్లో C4లో కాషాయం అవ్వాలని మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రాణా కౌర్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసరా అమ్మవారిని మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రాణా కౌర్ అమ్మవారిని దర్శనం పూర్తి చేసుకొని తదనంతరం ఆదివారం బైన్సా పట్టణంలోని ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసంలో కార్యకర్తలను కలవడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఫోలాలో ఎంఐఎం ఓటు వేస్తే గొడవలు, అత్యాచారాలు జరుగుతాయని ఆమె అన్నారు. ఎంఐఎం పట్టణంలో 4 సార్లు అధిష్ఠించిందని, ఈసారి బొట్టు పెట్టిన హిందువులందరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని అన్నారు. మన దేశ
మన రాష్ట్ర మన స్వస్థలం బాగుండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని హిందువులందరూ ఏకమై మా ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ పర్సంటేజ్ను పెంచాలన్నారు. ఇప్పటికే ఓవైసీ వాళ్ళు చోట్ల బురక వలె ప్రధాని హోనా అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. హిందువులందరూ ఏకమై బైన్సా మున్సిపాలిటీ అధిష్టానాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలని కోరారు. जीत के नहीं आनी चाहिए. इस बार भारतीय जनता पार्टी का वोटर ये एक तरफ जाकर अपने परसेंटेज को बढ़ाकर सबने वोट करना चाहिए. మన వాడికి హాలిడేస్ అవుతుంది, వాడికి ఏం హాలిడేస్ ఉండదు, ఏముండదు. మన పర్సంటేజ్ డౌన్ అవుతున్నారు, వాడి పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతున్నారు. అవన్నీ చూసుకొని మీరందరికీ विनती करती हूँ कि आप सभी ने अपने भारतीय जनता पार्टी को वोट करके जितने उम्मीदवार हमारे खड़े हैं. నగరపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే 100 కోట్ల రూపాయల నిధులతో నగర ముఖ చిత్రం మార్చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి నగరంలోని దుబ్బా చౌరస్తాలో శనివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి ప్రసంగించారు. భాజపా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రజల మధ్య మత చిచ్చు పెడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో భాజపా 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకులు రాష్ట్రానికి నయా పైసా తీసుకురాలేదు. ఈ ఎన్నికల్లో కార్పొరేషన్ పురపాలికలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటవగా మళ్ళీ అధికారంలో రాగానే ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలలను మంజూరు చేశామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నగరంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఎంపీ అరవింద్ స్థాయికి మించి మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, గడుగు గంగాధర్, నరేందర్ రెడ్డి, జావీద్ అక్రమ్, శరత్ కుమార్, బంటు బలరాం, మాజీ ఎమ్మెల్సీ లలిత, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పాల్గొన్నారు. మతపరంగా చిచ్చుబట్టి రాజకీయ లబ్ధి పొందే తప్పితే అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మీకు జీవితాలు బాగు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి బీజేపీ వాళ్ళు ఏమీ చేయడం లేని విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, మరో పార్టీకి కానీ మీ ఓట్లు వేసుకొని వృధా చేసుకోవద్దు. ప్రతి వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించండి, కాంగ్రెస్ మేయర్ని ఎన్నుకోండి, అభివృద్ధికి తోడ్పడండి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడునని చెప్పి నేను మనవి చేస్తున్నా. భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ వార్డులో నిర్వహించిన కార్నర్ మీటింగ్ సభలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత 4-5 రోజులుగా భీమ్గల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులను ఆపివేసిందో, ప్రజలను ఎలా మోసం చేసిందో నేను వివరిస్తున్నాను. నేను చెబుతున్న నిజాలకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతో కాంగ్రెస్ నాయకులు నాపై మాటల దాడులకు తెగబడుతున్నారు. హైదరాబాద్ నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిపించి భీమ్గల్లో ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ కు ఏమి చేయలేదని ఆయనతో అబద్ధాలు చెప్పించారు. పక్కనే ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన చెవిలో ఊదితే ఒక బాధ్యతాయుతమైన మంత్రి అయి ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సిగ్గుచేటు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు అనిల్, మానాల మోహన్ రెడ్డి లాంటి నాయకులు ప్రభుత్వ కార్లు, పోలీస్ జీపులు వేసుకొని నాపై దండయాత్రకు వస్తున్నారు. నేను నిజాలు చెబుతుంటే నన్ను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం వాస్తవాలను వెల్లడిస్తూనే ఉంటాను. మొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు భీమ్గల్ వచ్చినప్పుడు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఏది అని ప్రశ్నించినందుకు మమ్మల్ని పోలీసులతో దారుణంగా కొట్టించారు. లాఠీలతో దాడి చేయించడమే కాకుండా తిరిగి మాపైనే 32 మందిపై అక్రమ కేసులు పెట్టారు. ఎన్నికల్లో మాట్లాడకూడదని బైండ్ ఓవర్లు చేస్తున్నారు. దేవుడు సాక్షిగా చెబుతున్నాను, నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం. ఈ దౌర్జన్యాలను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నా మనిషిని, నా కారు గుర్తు మనిషిని మీరు చైర్మన్ కౌన్సిలర్లు పెడితే ఆగుతుండేనా? ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఈ పని ఆగుతుండేనా?
పెట్టి చూపి ఏ పని ఆగకుండా చేసే బాధ్యత నాకు. రవిని పంపిరు ఆడికి కౌన్సిల్లో. నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అన్ని పనులు చేసినట్టు చేస్తా. ఇదొకటే ఆపలే వాళ్ళు. నేను మీకోసము, మీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం కోసం, ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్కు, హైదరాబాద్కు పెద్ద ఆసుపత్రులకు పోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అక్కడ వేలు లక్షల రూపాయలు బిల్లు అవుతున్నాయి. వద్దు, ఇక భీమగలవాళ్ళు పాపం ఆ పెద్ద ఆసుపత్రులకు పోయి ఖర్చులు పెట్టుకోవద్దు అని ఆలోచన చేసి, మీరు అడగలే నన్ను ఎవరు, నేనే ఆలోచన చేసి నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని కాంగ్రెస్ నాయకుడు తొలి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో కాంగ్రెస్ నాయకుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. డిఎస్ రాజకీయాల్లో ఇన్యాక్టివ్ అయినప్పటి నుండి నిజామాబాద్కు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులు పదవులున్న నిజామాబాద్లో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. డిఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పటికీ ఉందన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజన్ ఉన్న వ్యక్తి రేవంత్ సీఎంగా ఉన్నారు. 2 రోజుల క్రితమే సీఎం నిజామాబాద్ కు వచ్చి నిజామాబాద్ అభివృద్ధి బాధ్యత తనదని చెప్పారు. కాంగ్రెస్ ను మొన్నటి ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో గెలిపించారు. పురపాలక ఎన్నికల్లో కూడా అభివృద్ధి కోసం కాంగ్రెస్ ను గెలిపించాలి. మేయర్ పీఠంపై కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. నేతలు చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని డిఎస్ అదే చేశారు. ఏమి చేయని అరవింద్ చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నిజామాబాద్ పేరు మార్పు గురించి మాట్లాడుతున్నారు. గతంలో 2 చైర్మన్లు బీజేపీ వారే ఉన్నారు. అప్పుడు పేరెందుకు మార్చలేదన్నారు. నా హయాంలో అభివృద్ధి ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. నేను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి బీఆర్ఎస్ పాలనే కారణం. అందువల్లే కాంగ్రెస్ హామీల అమలులో కొంచెం వేగం తగ్గిందన్నారు. డి శ్రీనివాస్ గారు మినిస్టర్ ఉండగా, నేను మేయర్ ఉండగా మీకు పట్టాలు ఇచ్చిరా ఇవ్వలేదా? మీకు జాగా చూపించిరా చూపెట్టలేదా? ఇక మీరు కట్టుకున్నారా లేదా నన్ను అడగకుర్రి. జాగా చూపించిన మాట వాస్తవమా కాదా? మీరు దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏం జరిగిందో అది నేను చెప్పా. గంజుల అమ్మాలీలకు, బ్రాహ్మణులకు, వీళ్ళగాళ్ళకు కూడా కాదు, ముస్లిం కమ్యూనిటీ గరీబ్ ఇమాం ఉनको क्या बोलते कि వాళ్ళకు కూడా ఇచ్చినాం. ఇమాం సాబ్ దియేనా, ఇటు ఇచ్చినాం అటు ఇచ్చినాం. వాళ్ళే అయితే వచ్చి మాకు ఇబ్బంది ఉందన్నారు. అందరికీ సాయం చేసే ప్రయత్నం చేసినాం. మీరు చేయలేదు అని ఇక మీరు మాట్లాడితే మేమేం చేస్తాం? నిజామాబాద్ జిల్లాకు ఎన్ని కోట్లు ఇచ్చావు సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పర్యటించారు. సభలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను శాపనార్థాలు తప్ప మాట్లాడింది ఏమీ లేదన్నారు. సిబిఐ, ఎస్ఐటి, ఈ ఫార్మా కేసులతో ఇబ్బందులు పెట్టిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నారు అని అనడం దురదృష్టకరం అన్నారు. 2.5 సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువల్లే నిజామాబాద్ అర్బన్ మురికి కుంపగా తయారైందన్నారు. అభివృద్ధి పక్కన పెట్టి మీ బామర్దిపై ఆరోపణలు వస్తే కేసీఆర్పై, కేటీఆర్పై, హరీష్ రావుపై, సంతోష్ రావుపై విచారణకు పిలుస్తున్నారన్నారు. 2.5 సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పనులు చేయకుండా కాలయాపన చేశారన్నారు. ప్రధాన ప్రతిపక్షంలో మేముంటే బీజేపీ కాంగ్రెస్ను ప్రశ్నించాల్సింది పోయి కాంగ్రెస్ మరియు బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ను ప్రశ్నిస్తుందన్నారు. కళ్యాణ్ లక్ష్మి ద్వారా ₹50,000 నుంచి ₹1,116 ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. నిజామాబాద్ నగరంలో బైక్ ర్యాలీ తీస్తేనే 2 పార్టీలు సతమతమై పోయారు. నగరంలో బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తుందన్నారు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మిగతా నాయకులు తిట్టడం, శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకోవడం. ఒకవేళ ఆయన మీద కానీ, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద కానీ, కుటుంబ సభ్యుల మీద కానీ ఏదైనా మచ్చొచ్చేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి సమయంలో సిట్ కానీ లేకుంటే ఏసీబీ కానీ ఇలాంటి ఎంక్వైరీలు వేసి ప్రజలను మీడియా దృష్టి మరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఒక ఉదాహరణ, ఫార్ములా కేసులో కేటీఆర్ గారిని ఇరికించి ఏసీబీతోని ఎంక్వైరీ విచారణ చేయించారు.
నానా అడావుడి చేయించిండు, పేపర్లలో రాపించిండు, మీడియాలో ఇప్పించిండు, చాలా ఘోరం జరిగిపోయింది. అంటే చివరికి ఏమైందంటే ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పేసి ఏసీబీ చెప్పింది. మాజీ రూరల్ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి సభలో మున్సిపల్ కార్పొరేషన్కు మున్సిపాలిటీలకు ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు మాట్లాడలేదన్నారు. 3.75 కోట్లు కేసీఆర్ తీసుకురావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అన్ని జిల్లాలలో అభివృద్ధి చేశారు. అందులో నూతన కలెక్టరేట్, ఐటీ హబ్, కళాభారతి నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. 2.5 సంవత్సర కాలంలో 3 లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చింది ఎవరికి పెట్టారు చెప్పాలని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి ద్వారా ఇప్పటి వరకు తులం బంగారం ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇంకా ఇవ్వలేదన్నారు. కొంచెమన్నా సిగ్గు ఉండాలి. మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్ని మేడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మహానీయుడు కేసీఆర్ అన్నారు. ఈ యొక్క మా సహచర సోదరుడు బిగాల గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యేగా ఉండి కోట్లాది రూపాయల నిధులు కేసీఆర్ గారిని, తర్వాత కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి వందలాది కోట్ల రూపాయలు తెచ్చి ఈ యొక్క పట్టణాన్ని సుందరంగా తీర్చిది. నేను ఓడిపోయిన తర్వాత నువ్వు వచ్చి ₹1 కూడా ఇవ్వకుండా, నువ్వు చేసింది చెప్పకుండా, నువ్వు చేసింది చెప్పేది చేయడానికి చెప్పింది కూడా లేదు. కాబట్టి పైగా నీ చేతగాంతరంతో నువ్వేం చేయలేదు కాబట్టి దాచుకోవడానికి మా నాయకుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గజ దొంగ రేవంత్ రెడ్డి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. 4.5 కోట్ల గుండెల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటాడన్నారు. కేసీఆర్ ఒక చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదన్నారు. ఆంధ్ర కనుసైగలో పనిచేసే వ్యక్తి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు నీపై తిరగబడతారు. రేవంత్ రెడ్డి బంగ్లాదేశ్, పాకిస్తాన్లో తిరగబడ్డట్లే రేవంత్ రెడ్డిపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు. తెలంగాణ ప్రతి అభివృద్ధిలో కేసీఆర్ ఉంటాడు. కూర్చున్న సచివాలయంతో సహా అన్ని కేసీఆర్వే అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మీరేం చేస్తున్నారో తెలుసుకోండి. ఇప్పుడు కేసీఆర్ జపమే చేస్తున్నావు. కేసీఆర్కు నోటీసులు, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నావు. నిజామాబాద్ జిల్లాకు ఎన్ని కోట్లు ఇచ్చావో చెప్పాలి. ఎందుకంటే నిధులు తీసుకొని రా. రైతు రుణమాఫీ, రైతు బంధువు ఇవ్వని నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి. చిల్లర ముఖ్యమంత్రిగా పరువు తీస్తున్నావు అన్నారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానని చెప్పావు, ఇవ్వలేదు. ముసలి వాళ్లకు ₹4,000 పెన్షన్ ఇస్తానని చెప్పావు, అది ఇవ్వలేదు. కేసీఆర్ లేకుంటే ముఖ్యమంత్రి ఎలా అయ్యేవాడివో తెలుసుకో అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ నగర్ మేయర్ దండు నీతు కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాజీరెడ్డి జగన్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, జగత్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అది కేసీఆర్ పెట్టిన భిక్షరా బాబు. నీకు మాటలు నీకే మాట్లాడేస్తే అనుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఒక రైఫిల్ రెడ్డివి. ఓటుకు నోటు కోసులా అడ్డంగా దొరికిన గజ దొంగవు, మహాదొంగవు, మహానేరస్తుడు. ఈ రాష్ట్రంలో ముందు ఎవరైనా జైలు ఉండాలంటే అది ముందు రేవంత్ రెడ్డి ఉండాలి. ఒళ్ళు బలిసి రేవంత్ రెడ్డి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న దురాంకారి, నీతిమన్న కుసంస్కారి ఈ రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడతావా? తెలంగాణ జాతిపిత బరాబర్ తెలంగాణ జాతిపిత కేసీఆరేనా? ఎవరా తెలంగాణ తెచ్చింది? జక్రంపల్లి ప్రభుత్వ పాఠశాల 1990-1991 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా జరిగింది. జక్రంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 1990-1991 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా అర్గుల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జక్రంపల్లి, అర్గుల్, సికింద్రాపూర్, బర్దీపూర్, మనోహరాబాద్, కొలిప్యాక్ ఆయా గ్రామాలలో నుండి వస్తూ ఇక్కడే 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా
ఆయా ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ నేటి ఆత్మీయ సమ్మేళనానికి దూర ప్రాంతాల నుండి సైతం వచ్చి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం అందరినీ ఆనందపరిచినట్లు అయిందని, ప్రతి ఒక్కరూ వారు ఏ ఏ ప్రాంతాల్లో స్థిరపడి ఏ ఏ వ్యాపారాలు ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారో ఆ లింగనం చేసుకొని పరిచయం చేసుకొని కార్యక్రమాన్ని ఆనందాలతో సంతోషాలతో జరుపుకున్నామన్నారు. యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి ప్రతిభా పరీక్ష నిర్వహించడం అభినందనీయమని డిఈఓ అశోక్ అన్నారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాకతీయ శ్రీ భాష్యం ఎస్ఆర్ విద్యా సంస్థలలో 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరై మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పట్లనే కాకుండా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే రకంగా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీకి అభినందనలు తెలియజేయడం జరిగింది. అదే విధంగా రానున్న 10వ తరగతి బోర్డు పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలకు చేరుకునే రకంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అదే విధంగా ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూనే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే రకంగా ప్రతిభ పరీక్షలను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిద్ధాల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పోషమైన మహేష్, గణేష్, ప్రశాంత్, రాజు, యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సందీప్, అభిషేక్, జవహర్, అశ్విని, ప్రియా, దుర్గా, మహేష్, సంతోష్, రంజిత్, కాకతీయ విద్యా సంస్థ బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిఫరెన్స్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చాలా గ్యాప్ అనేటటువంటిది ఇచ్చింది. ప్రతి ఎగ్జామినేషన్స్ కూడా గ్యాప్ అనేటటువంటిది ఇచ్చింది. మేము కూడా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు టైం టేబుల్ వచ్చినప్పుడు ఫస్ట్ వెంబడినే చూస్తుంటాము. దేన్ని చూస్తుంటామంటే గ్యాప్ ఏ ఎగ్జామ్కు గ్యాప్ వచ్చింది అనేటటువంటిది ఉత్సాహంగా చూస్తుంటుంది. ఏదైనా ఎగ్జామినేషన్స్కు గ్యాప్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది? దాన్ని మంచిగా ఫ్రీగా మొత్తం సబ్జెక్ట్ అంతా కూలంకషంగా చదవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఒక ఛాన్స్ అనేటటువంటిది దొరుకుతుంటుంది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ గతం లోపల ఎవ్రీడే ఎగ్జామినేషన్ ఉంటుంది. మధ్యాహ్నం సండేనో ఏదైనా పండుగనో వస్తే తప్ప లేకుంటే ఎగ్జామినేషన్స్ కంటిన్యూగా ఉంటుంది. 9వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కేశవ సురేఖ అమర్ సింగ్ కు మద్దతుగా ఆర్ఎస్పీ కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సురేఖ అమర్ సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు, బోడ అనిల్ మరియు కాంగ్రెస్ నాయకులు మాల్యాల గోవర్ధన్ల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా ఆశీర్వాదమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతవ సురేఖ అమర్ సింగ్ విజయానికి నాంది పలుకుతుందని అన్నారు. గత టీఆర్ఎస్ హయాంలో వర్ణి చౌరస్తా నుండి నాగారం వరకు సింగిల్ రోడ్డు వెడల్పుకు నోచుకోలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ శంకుస్థాపన చేసి 150 కోట్లతో నిధులు కేటాయించి రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని, ఇది అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. డివిజన్ అభివృద్ధికి ₹1 కోటి నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. స్థానికుడు అయిన సురేఖ అమర్ సింగ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ డివిజన్ లో ఉన్న మున్సిపల్ కార్మికులు, ఈఎస్ఐ, హాస్పిటల్ కార్మికులు, ఎలక్ట్రిసిటీ కార్మికులను ప్రత్యక్షంగా కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గల్లీలో కూడా ఉంటే డివిజన్ అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. కేతావ సురేఖ అమర్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతవ సురేఖ అమర్ సింగ్, బోడ అనిల్, నరేష్, నాని, దీపక్, విజయ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 9వ డివిజన్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కేతావత్ సురేఖకు మద్దతుగా ఈరోజు ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మద్దతు ప్రకటిస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా ఈరోజు పట్టణాల అభివృద్ధి కోసం 9వ నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో కాంగ్రెస్ అభ్యర్థి వడ్డెపు లలిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నగరంలోని 20వ డివిజన్ ఎల్లమ్మగుట్ట కాంగ్రెస్ అభ్యర్థి వడ్డపు లలిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 20వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని, డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అనేక సంక్షేమ పథకాలు పొందవచ్చని ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకురాలు ఆకుల లలిత పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున వడ్డపు లలిత పోటీ చేస్తున్నది. కడపన కాంగ్రెస్ గుర్తుకు వేస్తామని చెప్తున్నారు. మా సార్ చేసిన లింగన చేసిన పనులు అన్నీ ఉన్నాయి. గెలిపిస్తారని నమ్మకం ఉంది. కాంగ్రెస్ ఎల్లమ్మగుట్టకు మొత్తం కైవసం చేసుకుంటుందని ప్రార్థిస్తున్నాం. ఉత్తమ కౌన్సిలర్ అవార్డు కూడా పొందిండు. తెలియందేం లేదు, చెప్పేదేం లేదు. ఎల్లమ్మగుట్టకు అందరికీ తెలుసు. కడపన ఓటు వేస్తారని ప్రార్థిస్తున్నాం. బాధిత కుటుంబాలను ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ పరామర్శించారు. నిర్మల్ జిల్లాలో నీ కుబేర్ మండలం పాటీబి గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన లింగంపల్లి వినయ్ సతీమణి నిఖిత మరియు మడి నాగన్న, జి రామ్దాస్, భట్టు రమణయ్య, చవాన్ రామ్ సింగ్ ఇటీవల వారం రోజుల కాల పరిధిలో 5గురు మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ వారిని కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. డోర్నకల్లో కాళ్లకు చెప్పులు లేకుండా స్వతంత్ర అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కుందోజ్ అనురాధ లవన్ కాళ్లకు చెప్పులు లేకుండా వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఈల గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా అనురాధ లవన్ మాట్లాడుతూ 10వ వార్డులో రోడ్లపై చెత్త లేకుండా కాల్వలను శుభ్రం చేస్తానని, 2 రోజుల ఒకసారి చెత్త సేకరణ వాహనం వచ్చేలా చేస్తానన్నారు. ఒక్క రోజు కూడా నీటి సమస్య రాకుండా శాశ్వతంగా పరిష్కారం చూపుతామని చెప్పారు. వార్డులో సమస్యలు తెలుసుకోవడం కోసం ఒక ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేస్తానని అన్నారు. డోర్నకల్ అభివృద్ధి చేయడం కోసం ముందు వరుసలో ఉంటానని చెప్పారు. మీ అమూల్యమైన ఓటు ఈల గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. యునైటెడ్ డోర్నకల్ అని ఒక సంస్థ స్థాపించి యునైటెడ్ డోర్నకల్ అని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి 200 సమస్యల వరకు నేను తీర్చగలిగాను. ఎక్కడ ఏ సమస్య ఉన్నా లవన్కి చెప్పండి, ఎక్కడ ఏ సమస్య ఉన్నా లవన్కి చెప్పండి అనే పేరు తీసుకొచ్చాను. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా శివ పురాణం నిర్వహించేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా జరిగే ఉత్సవాల సందర్భంగా అరుణాచలం శ్రీ ఆచార్య వాసుదేవ్ నేతృత్వంలో శివపురాణం జరిగే కార్యక్రమంలో ఆశ్రమంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. 5 రోజుల ఉత్సవం భాగంలో 3 రోజులు శివపురాణం విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. 3 కాగానే మౌనం. ఏం కావాలా? మౌనం ఉంటేనే జ్ఞానం పడుతుంది. మౌనం లేకపోతే జ్ఞానం రాదు. మాట్లాడితే రోజు ఉండేటి మాట. మనం వచ్చిన కార్యకర్తలకు మనం చెప్పాలి, మనం మౌనం పట్టాలి. ఇంకో మాట మాట్లాడద్దు. 3 అయిందంటే 6 గంటల మాట్లాడద్దు. నోటి సైలెంట్తోనే పని చేయాలి. అంటే అప్పుడు అంతా భోజనాలు బంద్ ఉంటాయి, టిఫిన్లు బంద్ ఉంటాయి, అంతా నిశ్శబ్దంగా అవుతుంది. కానీ ఎవరం ఎక్కడ పళ్ళ మీద ఉండాలి, మౌనంగా ఉండాలి. ఇప్పుడు కౌంటర్ మీద ఉండాలి, మౌనంగా ఉండాలి. కాబట్టి ఎక్కడ గడపడుతు కామంటే కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ 4వ వార్డు ప్రజలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మా అమ్మ దివంగత భూక్యకాళి పేరుతో ఉచితంగా 4వ వార్డు ప్రజలకు మినరల్ వాటర్ సదుపాయం, వివాహం వేడుకలకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని చెప్పారు. 4వ వార్డు ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిరంతరం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై పోరాటం చేస్తూ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పిలిస్తే పలికేవారు, చదువుకున్నవారు, అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ గెలిస్తే రూపాయలు 100 కోట్లతో నగర అభివృద్ధి. నిజామాబాద్ నగరంలోని దుబ్బా చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
బీజేపీ నాయకులు మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ప్రజల కోసం చేసిందేమీ లేదు. నగరంలోని 3, 4, 5 డివిజన్లలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఉత్తమ్ కుమార్ అంతా అవినీతి మంత్రి క్యాబినెట్లోనే లేడు. కొరుట్లలో ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. దేశంలో రాష్ట్రంలో ఎంఐఎం గెలిచిన చోట్ల గొడవలు, అత్యాచారాలు అధికమయ్యాయి. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని దర్శించుకొని మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రాణా కౌర్. కాంగ్రెస్ అబద్ధాలను ఎండగడుతున్నందుకే నాపై దండయాత్ర. భీమ్గల్ అభివృద్ధిపై ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలు హాస్యాస్పదం. భీమ్గల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్ట్రీట్ మీటింగ్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారో చెప్పాలి. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.